హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ఉన్న 400 ఎకరాల భూమును అసలు ఇవ్వలేదు. ప్రభుత్వం ఎందుకు ఇంత పట్టు మీద ఉన్నది? ప్రతిపక్షాలు ఎందుకు ఇంతగానో నుల్లి చేస్తున్నాయి? ఇంతగా భూములు ఎక్కడి? జరుగుతున్న పోరాటంలో నిజమెంత అబద్ధమెంత అనేది ప్రతి తెలంగాణ మనిషికి తెలవాల్సిన అవసరం ఉన్నది. ఇక అసలు ముచ్చట్లకు పోతే 2003వ సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 400 ఎకరాల సర్కారు భూమిని బిల్లీరావు అనే మనిషికి డెవలప్మెంట్ పేరుతో ఇచ్చింది. ఆ తర్వాత అది అభివృద్ధి చేయలేదు కదా, ఆ భూమిలో అడుగు కూడా పెట్టలేదు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది. రద్దు అయితే చేసింది కానీ వెనక్కి తీసుకోలేకపోయింది. టీఆర్ఎస్ సర్కార్ వచ్చినాక అప్పుడు జరిగిన ఒప్పందం న్యాయబద్ధం కాదు అని కోర్టుకు పోలేదు. కనీసం ఆ భూమి గురించి ఆలోచన చేయలేదు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఆ ఒప్పందం రద్దు కోసం సుప్రీంకోర్టు వరకు పోయింది సర్కార్. ఇప్పుడు చెప్పుండ్రి, ఆ భూములు ఇవ్వలే. గవర్నమెంట్యా, బిల్లీరావుయా, ఎస్యూయా? ఒకవేళ ఎస్యూఏ అనుకుందాం కొద్దిసేపు. మరి ఇన్ని రోజులు బిల్లీరావు పేరు మీద ఉన్నప్పుడు ఎందుకు విద్యార్థులు ఫైట్ చేయలేదు? ఎందుకు ఇప్పుడు నోరు పెద్దగా చేసుకుని మాట్లాడేటోళ్ళు ప్లాస్టర్లు వేసుకుని ఉన్నారు? ఎందుకంటే ఆ 400 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ డెవలప్ చేసి తెలంగాణకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తీరుగా చేయబోతున్నది కాబట్టి, తెలంగాణ తరతరాలకు సంపదను తెచ్చే ఆస్తి కాబోతున్నది కాబట్టి, రేవంత్ రెడ్డి సర్కారు తెస్తున్న పెట్టుబడులు ఇప్పుడు డెవలప్ చేస్తున్న జాగలో పెడితే తెలంగాణ రూపురేఖలు మారిపోతాయి కాబట్టి, అట్లయితే కాంగ్రెస్ సర్కార్ కు మంచి పేరు వస్తుంది కాబట్టి, కావాలనే కొంతమంది ఎస్సీ విద్యార్థులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయిస్తున్నారు. కాబట్టి ఇప్పటి కోసం ఆలోచన చేస్తే బాగుపడది తెలంగాణ. రాబోయే తరాలకు మంచి ఉద్యోగాలు కావాలన్నా, అంతర్జాతీయ కంపెనీలు మన తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నా, ప్రభుత్వం కొట్లాడి సాధించుకున్న భూములు మన పిల్లలకు ఉపయోగపడాలని ఆలోచన చేయాలి. రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేటోళ్ళ మాటలు నమ్మితే మనల్ని, మన పిల్లల భవిష్యత్తును నట్టేట ముంచిన వాళ్ళమైతాం. కాబట్టి ఆలోచన చేయండి. నిజమేందో అబద్ధమేందో లోతుపాతులకు పోయి తెలుసుకోండి.